వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 2 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఫైర్. జగన్ సొంత చెల్లెలకు వెనుపోటు పొడిచారని విమర్శ. ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ చర్చించనున్నారు. ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. నేడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అలాగే వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించిన ఎన్టీఆర్ పేరును తిరిగి పునరుద్ధరించే బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానాన్ని కాలువ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ్యులు ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానానికి సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఇది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. పాఠశాలలో నాడు నేడు కొత్త పాలిటెక్నికల్ ఐటీఐలు వాలంటరీ వ్యవస్థ వీఆర్లో ఉన్న ఇన్స్పెక్టర్ల సమస్యలు 2022 గ్రూప్ 1 పోస్టుల ఇంటర్వ్యూలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఎస్సీ సప్లాన్ కేంద్ర పథకాలు విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనల్ మోటరైజేషన్ పై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. ఏపీ సీఎం ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దత్తాత్రేయకు చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చాన్నిచ్చి స్వాగతం పలికి శాల్వా కప్పి సన్మానించారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం దత్తాత్రేయ ఏపీ సీఎం ను శాల్వాతో సన్మానించారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ హత్య రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్ సొంత చెల్లెలకు వెనుపోటు పొడిచారని ఆమె అన్నారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యలో ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. బాబాయిను చంపిన వారితోనే కలిసి తిరుగుతున్నారని విమర్శించారు. వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వినుకొండ ఘటన వ్యక్తిగత కారణాలతో జరిగిందని, రాజకీయ హత్య కాదని ఆమె అన్నారు. వర్షాలతో రైతులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రజలను ఆదుకోవాలని, ఏపీలో వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయని వైఎస్ షర్మిల అన్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలన తీవ్ర ఇబ్బందులు పడిన రైతులను వర్షాలు మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయని అన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేకపోవడం, గేట్లు ఊడిపోయిన సందర్భాలు చూశామని అన్నారు. ఇటీవల వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వేసి వీలైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందని, దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎప్పుడు మొండి చేయి చూపుతున్నారు. ఈ ఏడాదైనా ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలని అన్నారు. రాజధాని కట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందని, రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ విషయంలో ఇన్నాళ్లు వైసీపీ బీజేపీ నాటకాలు ఆడాయని అన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు తగలబడిన ఘటన వెనుక ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి సబ్ కార్యాలయంలో ఫైలు దహన ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపై అనుమానాలున్నాయి. గత ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నాలకు ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని అనగాని హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ యొక్క ఫైలు దగ్ధం అనేది చాలా కామన్గా అయిపోయింది. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు చేశారు కాబట్టి అవన్నీ కూడా కప్పిపుచ్చే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి దోచుకున్నటువంటి ప్రక్రియనంతా కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఫైలు దగ్ధం మనం చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి 11:24 ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది మనం చూసాం. అధికారులు ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఆదివారం రోజు పనిచేయరు. కానీ ఆదివారం రోజు రాత్రి 11 గంటల దాకా కూడా అక్కడ అధికారులు అందరూ కూడా ఉండటం, మరి వారు ఉన్న సమయంలోనే అగ్నిప్రమాదం జరగటం, ఇంపార్టెంట్ ఫైల్స్ అని దగ్ధమైనని చెప్పడం, అది ఆలస్యంగా కూడా బయటకు తేవడం. అంటే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు సీరియస్గా స్పందించేదాకా కూడా అక్కడ రానికంటే ఇవన్నీ కూడా ఇంకా అంటే మాకు 30 రోజులు బట్టి వచ్చాం కాబట్టి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫ్లాస్ గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫ్లాస్ని కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ జాగ్రత్తగా పగడబందీగా అధికారులు చేసుకోవడంలో నాకు కొద్దిగా జాప్యమైంది 30 రోజులు. ఈ ప్రక్రియలో కూడా వాళ్ళు
గతంలో దోచుకున్న ల్యాండ్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా ఏదైతే 982 ఎకరాలు పుంగనూరులో అవ్వచ్చు, మదనపల్లిలో కూడా దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా దోచుకునే విధంగా చుక్కల భూములు అవ్వచ్చు, డీకేటీ పట్టాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకునే పరిస్థితి చాలామందికి తెలిసిందే. మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అయితే గత వారం అక్కడ శాసనసభ్యుడు కూడా షాజహాన్ గారు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓని కానీ అడగటం, ఏంటి కన్వర్షన్స్ బాగా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఈ పెద్దిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని అడగటం, మరి నిన్న ట్రాన్స్ఫర్లో కొత్త జేసీ రావటం, వాళ్ళు ఇవాళ జాయిన్ అవ్వటం, అంటే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగే తరుణంలో వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా కూడా కవిపుచ్చాలని చెప్పే విధంగా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, జూలై నెలలో కూడా వీళ్ళు ల్యాండ్ కన్వర్షన్లు కానీ పెద్దిరెడ్డి పేరు మీద ఉండొచ్చు, వారి శ్రీమతి గారి పేరు మీద, స్వర్ణత గారి పేరు ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అలాగే కొన్ని 982 ఎకరాల గురించి అయితే మనం చెప్పాం. వాళ్ళ అనువాయుల పేరు మీద అందరి మీద కూడా అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే పాత పత్రాలను చూపించి 982 ఎకరాలు దోచుకునే పరిస్థితి. వీటి మీద మా ఎమ్మెల్యే రేస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు అన్నీ కూడా దగ్ధమయ్యే విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. మీ బాబాయ్ వివేక హత్యపై సిబిఐ విచారణ కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయగలరా అని వైకాపా అధినేత జగన్ ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థల అన్నింటినీ నిర్వీర్యం చేసిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడటం హాస్యాస్పదమని ఆమె అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ దళితుడిని హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ప్రజాస్వామ్యం గురించి ప్లక్కార్డులు ప్రదర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. తన హయాంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగులు తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ నేడు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సుమారు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. అప్పుడు నోరు మెదపని జగన్ ఈ నెల రోజుల్లోనే 36 హత్యలు జరిగాయంటూ అబద్దాలు ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో నిర్బంధించిన మా నాయకుడు హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారని ఆమె గుర్తు చేశారు. ఆయన అసలు ఏం వాళ్ళొచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే. నెల రోజులు 2 నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండొచ్చిన అతను సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని చంపేశారు. ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడ ఏ మచ్చలేనట్టు. ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఆయన జైల్లో ఉండొచ్చాడు. ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయట ఏమో తిరుగుతున్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్, కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ 5 ఏళ్ళు ఉంచారు పాప మా దళిత యువకుడిని లోపల. అలాగే హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, శ్యామ్ కుమారు, కర్రీ శ్రీకాంత్, జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ గుర్తులేదా? చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టే తిరుగుతున్నారేమో నాకు తెలిసి. వీళ్ళందరూ గుర్తులేరా? మీరేమో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్ని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి విడ్డూరం అండి ఇది? సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు, బాంబులేస్తామని బెదిరించిన మీరు, పోలీసులను కూడా తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రాష్ట్రపతి పాలన కావాలట నెల రోజులకే. 5 సంవత్సరాలు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక, ఎవరికి చెప్పుకోవాలా తెలియక, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కుమనుకొని 5 సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడ పాలన పోతుంది, ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి 11 దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలు. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి 11, 12 దాకా ఓట్లేసి ఆ మహానుభావుడిని గెలిపించుకొని 164 సీట్లు, నభూతో న భవిష్యత్, ఇంతకు పూర్వం లేదు ఇక ముందు రాబోదు, 164 సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన 11, ఆ 11 మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు. 5 నిమిషాలు నీకు ఓపిక ఉండదు. వచ్చిన 5 నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు.
నరహశెట్టి సత్యనారాయణ అమరావతి రాష్ట్ర కాపునాడు గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు పేర్కొన్నారు. దివంగత వంగవీటి రంగాబాట్లో తాము ఎప్పుడు పయనిస్తామని, పేదలకు సహాయం చేసేందుకు ముందు ఉంటామని స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర కాపునాడు గౌరవ అధ్యక్షులుగా నరహశెట్టి సత్యనారాయణ ఎన్నుకున్నట్లుగా సంఘ అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దివంగత వంగవీటి రంగాకు ముఖ్య అనుచరుడుగా తాను పనిచేస్తానని, తాను కబడ్డీ సీనుగా సుపరిచితమని పేర్కొన్నారు. పేదల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి దగ్గర తాను పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆయన స్ఫూర్తితో రంగా మరణ అనంతరం అమరావతి కాపునాడును ఏర్పాటు చేసి తనకు సాధ్యమైన మేర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. అనంతరం అమరావతి కాపునాడు గౌరవ అధ్యక్షుడు నరహరిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, సుంకర శ్రీనివాసరావు తనను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గతంలో జిల్లా కన్వీనర్గా పనిచేసిన అనుభవం ఉందని, మాజీ మంత్రి బండ్లి వెంకట కృష్ణారావుతో అనేక ఉద్యమాలలో పాల్గొన్నానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా కబడ్డీ గారు 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా కాపు సంఘం కోసం, కాపు కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న నాయకులందరితో కూడా ఉత్తరగడ పద్మనాభ ఉన్నాయి, అలాగే జిల్లా వెంకటేశ్వర గారు ఉన్నాయి, అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన తర్వాతతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కాపు కోసం కానీ కాపులకి ఉచితంగా కాలు చెప్పి పెట్టుకోవడానికి ఎటువంటి రూపాయి ప్రొటెస్ట్ స్టార్ట్ కూడా లేకుండా ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ కూడా మేమే 46,000 మందికి 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో మేము కూడా బడుగు బలహీన వర్గాల్లో మేము చేసాము. కాపులు అలాగా బలహీన అందరి కులాలు కూడా ఆర్థికంగా చదువుకునే ఉన్న పిల్లల్లో చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు. కనుక ఏంటంటే ఏదో వృతాభక్తి 10 మంది మా సిండికేట్గా ఏర్పడి సహాయం చేయాలి, పుస్తకాలకు కానీ ఏదైనా ఫీజులు కానీ అని చెప్పని తెలుసుకునే సంకల్పంతోనే నేను 44 సంవత్సరాల నుంచి కార్యక్రమంలో పాల్గొన్నా. మరి రిజిస్ట్రేషన్ చేసి మరి ఈ కార్యక్రమం అంతా కూడా విజయంగా నడుపుకుంటున్నానంటే అది ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి సమస్యలు మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడినాక ఈ ఆర్డర్గా ఇవ్వబడుతుంది. రాష్ట్ర మధ్యప్రదేశాలు నాగార్జున యూనివర్సిటీ డైరెక్ట్గా చేశాను. నేను కూడా గత డి శ్రీనివాస్ గారు కేసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ కన్వీనర్గా చేశాను, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కన్వీనర్. తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో సిటీ కాపునాడు అధ్యక్షుడిగా ఒక 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశాం. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఆదేశించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వీలుగా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లుగా తెలిపారు. ప్రతి బుధవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాలను సందర్శించాలని పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ పింగళయ్య వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ జి సృజన నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 90 అర్జీలు వచ్చాయి. వీటిలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు అధికంగా 21 వినతులు అందాయి. రెవెన్యూ 18, పంచాయతీరాజ్ నుంచి 11, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖలకు 5 చొప్పున, ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఎస్కు 4, డిఆర్డీఏ పౌర సరఫరాలకు 3, విద్యా సహకార, ఏపీసీపీడీసీఎల్ వ్యవసాయ శాఖలకు 2, ఉపాధి కల్పన, జలవనరులు, గనులు, వ్యవసాయ మార్కెట్ రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వీలుగా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లుగా తెలిపారు. ప్రతి బుధవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాలను సందర్శించాలని పేర్కొన్నారు. చెక్లిస్ట్ ప్రకారం తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పనులు, ఆర్ఎండ్బి, పిఆర్, గ్రామీణ నీటి సరఫరాల తదితర శాఖల క్షేత్రస్థాయి పనులను తనిఖీలు చేయాలని ఆదేశించారు.
ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. జూన్ 4 నుంచి జూలై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంట్లో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అయితే ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. జూన్ 4 నుంచి జూలై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటనలు జరిగాయని వివరించింది. మృతి చెందిన వారిలో 3 టీడీపీకి చెందిన వారని, 1 వైసీపీకి చెందిన వారని పోలీస్ శాఖ స్పష్టం చేస్తుంది. ఇక పాత కక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవలో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్లుగా వెల్లడించింది. మృతులిద్దరూ వైసీపీకి చెందిన వారేనని పేర్కొంది. ఏపీలో పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులు ఇవ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. లోక్సభలో రూల్ 377 కింద పోలవరం ప్రాజెక్టు నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్టును తిరిగి ట్రాక్లోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని లోక్సభలో తెలియజేశారు. I represent from Vijayawada Parliament of Andhra Pradesh. The Polavaram irrigation project is a true national project that will benefit 6 states in India. This project witnessed remarkable progress under the leadership of Chandrababu Naidu. By 2019, an impressive 71.93% of civil works and 18.66% of land acquisition and resettlement has been completed. However, from 2019 until May 2024, during the tenure of previous government in Andhra Pradesh, only 3.84% of civil works and 3.89% of land acquisition tasks were accomplished. Now, with a mission of model approach, the current Andhra Pradesh government has taken a decisive step to get Polavaram project back to track. The Chief Minister has declared every Monday a Polavaram day. This approach promises accelerated progress and timely completion. Thus, we earnestly urge upon the central government to release the sufficient funds for the development of critical project and also inquiry the misuses done in the previous government during the project. The Polavaram project is more than a just infrastructure. It is a lifeline that will fulfill the growth and future of Andhra Pradesh. Thank you, madam. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 2 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఫైర్. జగన్ సొంత చెల్లెలకు వెనుపోటు పొడిచారని విమర్శ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.